హాయ్ గైస్, ఈ ఐపీఎల్ ఆప్షన్లో సిఎస్కే పర్చేస్ చేసిన ప్లేయర్స్ అండ్ వాళ్ళ ప్రైజెస్ చూద్దాం. అండ్ వీళ్ళలో ఓవర్ రేటెడ్ అండ్ అండర్ రేటెడ్ ప్లేయర్స్ ఎవరెవరు ఉన్నారో చూద్దాం. సో లెట్ స్టార్ట్ అవర్ వీడియో. సిఎస్కే టోటల్గా 5 ప్లేయర్స్ని 65 సిఆర్ పెట్టి రిటర్న్ చేసుకుంది. అందులో రుతురాజ్ గైక్వాడ్ని 18 సిఆర్కి, శివం దుబేని 12 సిఆర్కి, రవీంద్ర జడేజాని 18 సిఆర్కి, మతీషా పతిరానాని 13 సిఆర్కి, ఎంఎస్ ధోనీని 4 సిఆర్కి రిటర్న్ చేసుకున్నారు. టోటల్ 55 సిఆర్ పర్స్తో ఐపీఎల్ మెగా ఆప్షన్లోకి ఎంటర్ అయిన సిఎస్కే వాళ్ళ ఓపెనర్ డివోన్ కాన్వేని 6.25 సిఆర్ పెట్టి బిట్ చేసి ఒక ఓపెనింగ్ బ్యాట్స్మెన్ ప్లేస్ని ఫిల్ చేసింది. నెక్స్ట్ రాహుల్ త్రిపాఠిని 3.4 సిఆర్ పెట్టి తీసుకొని బ్యాటింగ్ని కొంచెం ఎలాబరేట్ చేసుకుంది. రచిన్ రవిచంద్రాని 4 సిఆర్ పెట్టి తీసుకున్నారు. రచిన్ రవిచంద్ర ఓపెనింగ్ ఆర్ మిడిల్ ఆర్డర్లో ఆడగలిగే ఒక మంచి బ్యాట్స్మెన్. చాలా తక్కువ ప్రైస్కే రచిన్ రవిచంద్రాని బ్యాక్ తీసుకుంది సిఎస్కే. స్పిన్ బౌలర్ అశ్విన్ని 9.75 సిఆర్ పెట్టి తీసుకుంది. 9.75 సిఆర్ అశ్విన్కి వర్తే అండ్ చెన్నై పిచ్చెస్లో కూడా బాగా యూజ్ చేసుకోవచ్చు. అశ్విన్ సిఎస్కేకి ఒక మంచి బిడ్ అని చెప్పొచ్చు. ఫాస్ట్ బౌలర్ ఖలీల్ అహ్మద్ని 4.8 సిఆర్ పెట్టి తీసుకుంది. చూడాలి ఎలా పర్ఫామ్ చేస్తాడు. ఆల్రెడీ ఉన్న పతిరానాతో మంచి పేరు చేస్తే సిఎస్కే ఫాస్ట్ బౌలింగ్ కొంచెం స్టాండ్అవుట్ అవ్వచ్చు. లాస్ట్ సీజన్లో మనం ఆల్రెడీ చూసాం, పతిరానా అండ్ ముస్తఫిజుర్ రెహమాన్ సిఎస్కేకి ఒక స్ట్రాంగ్ బౌలింగ్ లైనప్గా ఉన్నారు. అండ్ వాళ్ళ ఇద్దరిని ధోని బాగా యూజ్ చేసుకున్నాడు. చూడాలి ఇప్పుడు ఖలీల్ అహ్మద్ని ఎలా యూజ్ చేసుకుంటారో. సిఎస్కే స్పిన్ బౌలింగ్ ఆప్షన్లో 10 సిఆర్కి నూర్ అహ్మద్ యాడ్ అయ్యాడు. నూర్కి 10 సిఆర్ అంటే కొంచెం ఎక్కువే, బట్ ఒక మంచి స్పిన్ ఆప్షన్ సిఎస్కేకి. విజయ్ శంకర్ని 1.2 సిఆర్కి తీసుకున్నారు. ఆప్షన్లో విజయ్ శంకర్కి ఎక్కువ కాంపిటీషన్ ఏం రాలేదు. సో సిఎస్కేకి విజయ్ శంకర్ తక్కువకే దొరికాడు. నెక్స్ట్ శామ్ కరుణ్ కూడా 2.4 సిఆర్కే వచ్చాడు సిఎస్కేకి. సిఎస్కే లక్కో ఏంటో మరి, మంచి ఆల్రౌండర్స్ అందరూ తక్కువ ప్రైస్కే వచ్చారు. దీపక్ కూడాని 1.7 సిఆర్కి బిట్ చేసింది. సిఎస్కే బ్యాటింగ్ లైనప్లో ఒక మంచి ఆప్షన్ దీపక్ కూడా. నెక్స్ట్ సాయిక్ రషీద్ని 30 lakhsకి, అంశుల్ కమ్జోబ్ని 3.4 సిఆర్కి, ముఖేష్ చౌదరిని 30 lakhsకి, గుర్జబ్నీత్ సింగ్ని 2.2 సిఆర్కి, నథనెల్స్ని 2 సిఆర్కి, ఓవర్టర్ని 1.5 సిఆర్కి, నాగర్కోటిని 30 lakhsకి, రామకృష్ణ ఘోష్ని 30 lakhsకి, శ్రేయాస్ గోపాల్ని 30 lakhsకి, బేడీని 55 lakhsకి అండ్ సిద్ధార్థ్ని 30 lakhsకి బిట్ చేసి ఒక మంచి టీంని ఫామ్ చేసింది సిఎస్కే. సిఎస్కే టీంలో ఫాస్ట్ బౌలింగ్ కొంచెం వీక్గా ఉంది, కానీ మంచి ఆల్రౌండర్స్ ఉన్నారు కాబట్టి మేనేజ్ చేయొచ్చు. అండ్ ఓవరాల్గా ఒక మంచి టీంని ఫామ్ చేశారు సిఎస్కే మేనేజ్మెంట్. ఇందులో నేను అనుకునే ప్లేయింగ్ 11 వచ్చేసి కాన్వే అండ్ రుతురాజ్ గైక్వాడ్ ఓపెనర్స్. నెక్స్ట్ బ్యాటింగ్ ఆర్డర్లో రచిన్ రవిచంద్ర, రాహుల్ త్రిపాఠి, శివం దుబే, ధోని. ఆల్రౌండర్స్లో శామ్ కరుణ్, జడేజా, అశ్విన్. అండ్ ఫాస్ట్ బౌలింగ్ ఆప్షన్లో ఖలీల్ అహ్మద్ అండ్ పతిరానా అండ్ విజయ్ శంకర్ ఇంపాక్ట్ ప్లేయర్. సో నేను ప్రిడిక్ట్ చేసే ప్లేయింగ్ 11 అయితే ఇది. మీరేమనుకుంటున్నారో కింద కమెంట్ చేయండి. అండ్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.